మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. లాస్ట్ కాన్సెప్ట్గా లెజెండరీస్ ఈక్వేషన్స్ అయితే చూడండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, x+1 హోల్ స్క్వేర్ d²y/dx² అంటే ఇక్కడ ఎక్స్ ముందుండే కోఎఫిషియంట్ 1² ఇంటూ టీటా తీసుకోమని చెప్పాను. టీటా ఇంటూ టీటా -1. ఇక్కడ ఎక్స్ ముందుండే కోఎఫిషియంట్ ఇక్కడ ఇంపార్టెంట్ లెజెండరీస్ ఈక్వేషన్స్. ఏమీ లేదు ప్రాబ్లం. మీరు చూడండి, x+1 పుట్ x+1ని e⁻z తీసుకోమని చెప్పాను. టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ అయితే అప్లై చేయండి. లాగ్ ఆఫ్ x+1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ e⁻z అంటే లాగ్ ఆఫ్ x+1 ఈజ్ ఈక్వల్ టు z లాగ్ e. లాగ్ ఆఫ్ x+1 ఈజ్ ఈక్వల్ టు z లాగ్ e అంటే 1. అంటే z వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను. లాగ్ ఆఫ్ x+1 ఈజ్ ఈక్వల్ టు z. చూడండి, అంటే ప్రాబ్లంలో x+1 హోల్ స్క్వేర్ d² అంటే d² ఉంటే నేను ఏమి చెప్పానమ్మా, టీటా ఇంటూ టీటా -1 ఇక్కడ 1². x+1 ఇంటూ d ఉంటే 1 ఇంటూ టీటా అని చెప్పాను. x+1 హోల్ స్క్వేర్ d²y/dx² అంటే నీట్గా రాసుకోండి. x+1 హోల్ స్క్వేర్ d² ఇంటూ y -3 ఆఫ్ x+1 ఇంటూ dy ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ x+1. ఇక్కడ చూడండి, x+1ని e⁻z తీసుకున్నట్టు x+1ని ఎప్పుడైతే e⁻z తీసుకుంటామో x టర్మ్స్ అన్నీ z లేకి మార్చాలి. e⁻z -1 సరిపోయింది. ఇప్పుడు x ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, e⁻z -1 రాసుకోవచ్చు. సింపుల్గానే ఉంది. x+1 హోల్ స్క్వేర్ d² -3 ఆఫ్ x+1 ఇంటూ d ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x అంటే ఎంత, e⁻z -1 హోల్ స్క్వేర్. x అంటే e⁻z -1 ప్లస్ 1 ప్లస్ 1. చూడండి, x+1 హోల్ స్క్వేర్ d² అంటే టీటా ఇంటూ టీటా -1 మైనస్ x+1 ఇంటూ d అంటే టీటా ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e⁻z a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² మైనస్ 2ab. a అంటే e⁻z, b అంటే 1 ప్లస్ e⁻z -1 ప్లస్ 1 -1 ప్లస్ 1 క్యాన్సిల్ మా. టీటా ఇంటూ టీటా టీటా² మైనస్ టీటా -3 టీటా ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e⁻2z ప్లస్ 1. 2e⁻zలోంచి ఒక z పోతే e⁻z అయితే వచ్చింది. అంటే టీటా² -4 టీటా ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్స్ రాసుకోండి, e⁻2z మైనస్ e⁻z ప్లస్ 1 ఇన్ ది ఫార్మ్ ఆఫ్. ప్రాబ్లం అనేది టీటాలో ఉంది మా. టీటాలో ఉన్నప్పుడు మీరు f ఆఫ్ టీటా ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. The auxiliary equation is అది
ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ప్రాబ్లం అనేది ఎఫ్ ఆఫ్ ఎం ఇస్ ఈక్వల్ టు 0 ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే m మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ప్రాబ్లంలో 2 రూట్స్ వచ్చాయి. అంటే ఏమేమి వచ్చాయి రూట్స్? m మైనస్ 2 ఇంటూ m మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0, m ఇజ్ ఈక్వల్ టు 2, m ఇజ్ ఈక్వల్ టు 2. కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఇజ్ ఈక్వల్ టు c1 ప్లస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో ఉన్నాయి కాబట్టి జెడ్ ఈ పవర్ m జెడ్ అంటే ఈ పవర్ 2z అంటే c1 ప్లస్ c2z. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జెడ్ అంటే ఎంత? లాగ్ ఆఫ్ x ప్లస్ 1 కదమ్మా, లాగ్ ఆఫ్ x ప్లస్ 1. c1 ప్లస్ c2 లాగ్ ఆఫ్ x ప్లస్ 1 అది ఇంటూ ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ పవర్ జెడ్ 2zని c1 ప్లస్ c2 లాగ్ ఆఫ్ x ప్లస్ 1 ఈ పవర్ జెడ్ అంటే ఎంత? x ప్లస్ 1 కదా, అంటే x ప్లస్ 1 హోల్ స్క్వేర్. అది కాంప్లిమెంటరీ ఫంక్షన్ చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేశాను. అదేవిధంగా మీరు పర్టికులర్ ఇంటిగ్రల్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, పర్టికులర్ ఇంటిగ్రల్ ఇంకా చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చుమా. yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ టీటా ఇంటూ క్యూ ఆఫ్ జెడ్. ఎందుకు? టర్మ్స్ జెడ్లో ఉన్నాయి. 1 బై ఎఫ్ ఆఫ్ టీటా అంటే ఎంత? టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4. అది ప్రాబ్లంలో టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4 క్యూ ఆఫ్ జెడ్ అంటే ఈ పవర్ 2z మైనస్ ఈ పవర్ z ప్లస్ 1 ఈ పవర్ 2z మైనస్ ఈ పవర్ z ప్లస్ 1. ఒక్క నిమిషం ఆగండి. ఏ మోడల్ ఉంది ఇది? ఫస్ట్ మోడల్లో చెప్పాను. ఏమని ఫస్ట్ మోడల్లో? ఈ పవర్ az ఉంటే z ఈజ్ ఈక్వల్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ అని మీకు ఫస్ట్ మోడల్లో చెప్పింది. ఇదే మోడల్స్. ఓకేనా? చూడండి, మీరు మల్టిప్లై అయితే చేసుకోండి మా. 1 బై టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ 2z మైనస్ 1 బై టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4 ఈ పవర్ z ప్లస్ 1 బై టీటా స్క్వేర్ మైనస్ 4 టీటా ప్లస్ 4 1ని ఈ పవర్ 0z అయితే రాసుకోండి. ప్రాబ్లమ్స్ అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయండి మా. టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి చాలు. 1 బై 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ 2z మైనస్ 1 బై 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ z ప్లస్ 1 బై 0 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 0 ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ 0z. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. 1 బై 4 మైనస్ 8 ప్లస్ 4. చూడండి, ఈ పవర్ 2z ఇక్కడ చూడండి. 1 బై 1 మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్ అంటే 0 అయితే వచ్చేసింది మా. ఈ పవర్ z ప్లస్ 1 బై 4 ఈ పవర్ 0 వాల్యూ 1. ఇక్కడ మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. జాగ్రత్త అన్నప్పుడు జాగ్రత్త. 8 మైనస్ 8 క్యాన్సిల్ పోతే ఏం చెప్పాను నేను ఈ మోడల్ చెప్పేటప్పుడు? x పై f డాష్ ఆఫ్ d చేయమని చెప్పాను.
సెకండ్ డెరివేటివ్ వస్తే x² చేయమని చెప్పాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. z బై ఒక డెరివేటివ్ చేయండి. 2t - 4 ఇంటూ e⁻2z e⁻z ప్లస్ 1/4. రెండవ డెరివేటివ్ చేయండి మా z² z ఇంటూ z 2 టీటా చేస్తే 1 e⁻2z e⁻z ప్లస్ 1/4. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. z అంటే ప్రాబ్లంలో లాగ్ ఆఫ్ x+1 అని, e⁻z అంటే ప్రాబ్లంలో x+1 అని. ఈ రెండు మాటలు మీకు తెలియాలి. చూడండి, z²/2 e⁻2zని e⁻z² మైనస్ e⁻z ప్లస్ 1/4. ప్రాబ్లంలో z ఎంత మా లాగ్ ఆఫ్ x+1 అంటే లాగ్ ఆఫ్ x+1 2/2 e⁻z అంటే ప్రాబ్లంలో x+1 2 e⁻z ఎంత e⁻z అంటే x+1 ప్లస్ 1/4. అది ప్రాబ్లం. అంటే నేను పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేశాను. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి మా. y = yc ప్లస్ yp. ప్రాబ్లంలో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత? c1 ప్లస్ c2 లాగ్ ఆఫ్ x+1 ఇంటూ x+1 హోల్ స్క్వేర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. c1 ప్లస్ c2 లాగ్ ఆఫ్ x+1 ఇంటూ x+1 హోల్ స్క్వేర్ ప్లస్ yp ఎంత? లాగ్ ఆఫ్ x+1 హోల్ స్క్వేర్ బై 2 ఆఫ్ x+1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x+1 ప్లస్ 1/4. ప్రాబ్లమ్స్ కన్నా ఎలా చేసుకుంటే మీరు సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో ఈ లెజెండరీస్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఇవి 4 మార్క్స్ 10 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ అయితే ఒకసారి రాస్తాను. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. x+3 హోల్ స్క్వేర్ ఇంటూ d² మైనస్ 4 ఆఫ్ x+3 ఇంటూ d ప్లస్ 6 ఇంటూ యూజింగ్ లెజెండరీస్ ఈక్వేషన్ అంటాడు. జాగ్రత్తగా చేయాలి. లాగ్ ఆఫ్ x+3 అని ఇచ్చాడు. మీరు ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. చాలా జాగ్రత్తగా చేయాలి అంటున్నాను. పుట్ లేదా లెట్ ఏం చేయమని చెప్పాను? x+3ని e⁻z తీసుకోమని చెప్పాను. లాగ్ అప్లై చేయండి. లాగ్ ఆఫ్ x+3 లాగ్ ఆఫ్ e⁻z లాగ్ ఆఫ్ x+3 లాగ్ a⁻b లేదా లాగ్ a⁻m. z లాగ్ e అయితే అయింది. లాగ్ ఆఫ్ x+3 z లాగ్ e వాల్యూ 1. అంటే ప్రాబ్లంలో లాగ్ ఆఫ్ x+3 z వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను. చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అయితే చేయాలి. x+3 హోల్ స్క్వేర్ d² అంటే ఏం చెప్పాను? 1² ఇంటూ టీటా మైనస్ 1. అది x+3 ఇంటూ d అంటే ప్రాబ్లంలో 1 ఇంటూ టీటా అని చెప్పాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలి? x+3ని e⁻z తీసుకున్నప్పుడు x ఎంత? e⁻z-3 అయితే అయింది. ఎక్స్ ప్లేస్లో టర్మ్స్ అన్నీ మీరు ఏం చేయాలి? జడ్లేకి మార్చాలి. ఇంకేమీ లేదు ప్రాబ్లం. చూడండి ఒకసారి. x+3 హోల్ స్క్వేర్ d² అంటే టీటా ఇంటూ టీటా మైనస్ 1 4 ఆఫ్ x+3 ఇంటూ d అంటే టీటా
ప్లస్ 6 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అంటే జెడ్. అంటే టీటా స్క్వేర్ మైనస్ టీటా మైనస్ 4 టీటా ప్లస్ 6 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. అంటే టీటా స్క్వేర్ మైనస్ 5 టీటా ప్లస్ 6 వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. చూడండి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రాబ్లంలో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. The auxiliary equation is the auxiliary equation is f of m is equal to 0. టీటా టర్మ్స్ అన్నీ m టర్మ్స్ లేకైతే మార్చాలి. మార్చండి ఒకసారి చూద్దాం. m స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 6 is equal to 0. ఫ్యాక్టర్ 6m స్క్వేర్ మైనస్ 2m మైనస్ 3m. ప్రాబ్లమ్స్ అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. m స్క్వేర్ మైనస్ 2m మైనస్ 3m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. m అయితే కామన్ తీసుకోండి మా. m మైనస్ 2 మైనస్ 3 కామన్ తీసుకోండి. m మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబ్లంలో m మైనస్ 2 కామన్ తీసుకోండి. m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m ఈజ్ ఈక్వల్ టు 2. 2 రూట్స్ ఎలా వచ్చాయి? అన్ఈక్వల్గా వచ్చాయి. అన్ఈక్వల్ వచ్చినప్పుడు ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్? అంటే yc ఈజ్ ఈక్వల్ టు c1 ఈ పవర్ m1x అంటే 2x ప్లస్ c2 ఈ పవర్ m2x అంటే 3x. ఇది పెద్ద పొరపాటు. ఎందుకు? టర్మ్స్ జడ్లో ఉన్నాయి అంటే జడ్లోకి మార్చాలి. c1 ఈ పవర్ 2zని ఈ పవర్ z హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. c2 ఈ పవర్ 3zని ఈ పవర్ z హోల్ క్యూబ్ అయితే రాసుకోవచ్చు. టర్మ్స్ ఎక్స్లో ఉన్నప్పుడు ఎక్స్లో ఓకే, టర్మ్స్ జడ్లో ఉన్నప్పుడు మీరు కూడా జడ్లోనే ఉండాలి. ఓకేనా? c1 ఈ పవర్ z. ఈ పవర్ z అంటే ప్రాబ్లంలో ఏం తీసుకున్నాను? ఇక్కడ x ప్లస్ 3 తీసుకున్నాను కదమ్మా. x ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ z అంటే x ప్లస్ 3 హోల్ క్యూబ్. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ycని నేను ఫైండ్ అవుట్ చేశాను. పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకు చెప్తాను చూడండి. yp 1/f ఆఫ్ టీటా ఇంటూ ప్రాబ్లంలో q ఆఫ్ z. f ఆఫ్ టీటా అంటే ప్రాబ్లంలో టర్మ్స్ టీటాల్లో ఉన్నాయి కాబట్టి టీటాల్లో అయితే తీసుకోండి. టీటా స్క్వేర్ మైనస్ 5 టీటా ప్లస్ 6. టీటా స్క్వేర్ మైనస్ 5 టీటా ప్లస్ 6 ఇంటూ q ఆఫ్ z. q ఆఫ్ z ఎంత? z అది ఎలా ఉంది? ఎక్స్లో ఉంది. ఎక్స్ థర్డ్ మోడల్ జాగ్రత్తగా చేయాలి. 6 కామన్ తీసుకోండి సరిపోద్ది. 1/6 కామన్ తీసుకోండి మా. 1 ప్లస్ టీటా స్క్వేర్ మైనస్ 5 టీటా బై 6 ఇంటూ z. 1/6 1 ప్లస్ టీటా స్క్వేర్ మైనస్ 5 టీటా బై 6 హోల్ ఇన్వర్స్. ఏంటి ఫార్ములా? నేను చెప్పాను 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ వస్తే 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ వస్తాయని చెప్పాను. ఫార్ములాస్ గతంలో చెప్పాను క్లాసుల్లో, గుర్తుందో లేదో మాకు తెలియదు. చూడండి 1/6 1 మైనస్ ఎక్స్ అంటే టీటా స్క్వేర్ మైనస్ 5 టీటా బై 6. అది ప్లస్ రాయండి. మళ్ళీ టీటా స్క్వేర్ అంటే టీటా అంటే ఎంత ఉంది?
టీటా స్క్వేర్ మైనస్ 5 టీటా బై 6 హోల్ స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ ఇంటూ జెడ్. జెడ్ని లోపల మల్టిప్లై చేయండి మా 1/6 ఇంటూ జెడ్ మైనస్ 1/6 టీటా స్క్వేర్ మైనస్ 5 టీటా ఇంటూ జెడ్ ప్లస్ 1/36. ఏ ఫార్ములా లెక్క ఉంది మా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 25 టీటా స్క్వేర్ 2ab అంటే 10 టీటా క్యూబ్ అది ఇంటూ జెడ్. ఒకసారి టీటా డెరివేటివ్ ఎంత 1, టీటా స్క్వేర్ ఎంత 0, టీటా స్క్వేర్ 0 అయినప్పుడు టీటా క్యూబ్ ఏమవుద్ది అన్నీ 0నే. అది 1/6 జెడ్ ఆఫ్ 1/6 టీటా స్క్వేర్ ఎంత 0, టీటా ఎంత 1 అది ప్లస్ 1/36. ఈ వాల్యూస్ అన్నీ 0నేమా 0 మొత్తం రాసేయండి. 1/6 జెడ్ ప్లస్ 5/6. జెడ్ టర్మ్స్ అన్ని ఏం చెప్పాను ఎక్స్ని లేక మార్చాలని చెప్పాను. ఎక్స్ అంటే ఎంత జెడ్ అంటే ఎంత లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 5/6 అంటే నేను పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేశాను. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీ ఎంతమా c1 ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ c2 ఎక్స్ ప్లస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ 1/6 ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 5/6 అయితే వచ్చింది జనరల్ సొల్యూషన్. ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం మీకు సేమ్ మోడల్ ప్రాబ్లం హోంవర్క్ అయితే ఇస్తున్నాను చూడండి. Solve using Legendre's equations 2x plus 1 whole square d square minus 12 2x plus 1 into d minus 12 into y is equal to 6x అని ఇచ్చాడు. నేనేం చెప్పాను 2x plus 1ని e పవర్ z తీసుకోమని చెప్పాను. అంటే లాగ్ అప్లై చేయండి. లాగ్ ఆఫ్ 2x plus 1 is equal to log of e power z. Log of 2x plus 1 is equal to log a power n m log a z log e. Log of 2x plus 1 is equal to z. Log e value 1. అయితే ప్రాబ్లంలో 2x plus 1 హోల్ స్క్వేర్ d స్క్వేర్ అంటే ఏం చెప్పాను ఎక్స్ ముందు ఉండే కోఎఫిషియంట్ 2 స్క్వేర్ టీటా ఇంటూ టీటా మైనస్ 1 రాయమని చెప్పాను. అదే 2x ప్లస్ 1 ఇంటూ డి అంటే 2 ఇంటూ టీటా రాయమని చెప్పాను. ఎక్స్ కావాలి 2x ప్లస్ 1 ఈ పవర్ జెడ్ అయినప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ మైనస్ 1. ఎక్స్ కావాలంటే ఈ పవర్ జెడ్ మైనస్ 1/2 అని చెప్పాను. ఇంకా మీరు ప్రాబ్లమ్స్ సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా. ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. ఇంతటితో హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంపూర్ణమైతే అయింది. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ.